ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో పిల్లలకి ఎంతో హెల్దీ అయిన ఇష్టమైన స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను. కొద్దిగా బటర్ వేశాను. బటర్ కరిగాక ఇప్పుడు సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేస్తున్నాను. తర్వాత 2 క్యారెట్లు తురిమి వేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని మగ్గనిద్దాం వాటిని. కాసేపు మూత పెట్టేస్తాను. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, ఆనియన్ ఇంకా క్యారెట్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం. ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో పిల్లలు కాబట్టి మిర్చి తినలేరు కదా అని నేను కారం యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఆ మసాలా అంతా ఆనియన్ పట్టేలాగా సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. సో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో నేను 4 ఎగ్స్ యాడ్ చేస్తున్నానండి. కొంతమంది పిల్లలు ఏంటంటే బాయిల్డ్ ఎగ్స్ కానీ క్యారెట్స్ కానీ అలా డైరెక్ట్గా ఇచ్చేస్తే తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు మనం ఇలా చేసి ఇచ్చామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు తినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో కావాలంటే మీరు బనానా కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. అది కూడా పిల్లలకి హెల్దీ ఫుడ్ కదా బనానా కూడా. సో బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఈ ప్యానం పెట్టుకొని అది కొంచెం వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ ఇది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మా పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఈ ఫుడ్. ఇలా చేసి కొద్దిగా సాస్ వేసి ఇచ్చాననుకోండి, చాలా చక్కగా తినేస్తారు. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఒక సైడ్ కుక్ అయిపోయాయి కదండి, రెండో వైపు కూడా అలాగే కుక్ చేసుకుందాము. సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, లేదంటే మాడిపోతుంది, లోపల కూడా పచ్చిగా ఉంటుంది. సో సిమ్ ఫ్లేమ్లో అయితే ఈవెన్గా కుక్ అయిపోతాయి. రెడీ అయిపోయాయి. సో చూసారు కదా ఎంత సింపులో. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి, ఈవినింగ్ స్నాక్స్కి కానివ్వండి ఇచ్చారనుకోండి సాస్తో, వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.